జై శ్రీమన్నారాయణ. శ్లోకం. వేదాన్వేషణ మందరాద్రిభరణ క్షోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి వీక్షణ జగద్విక్రాంతయోత్క్రియా దుష్టక్షత్ర నివర్షణం దశముఖ ఖాద్యున్మూలనకర్షణం కాళిన్యా అతిపాపకంస నిధనం యత్క్రీడితం నమః. అర్థం. అవతారములలో వేదములను అపహరించిన సోమకాసుని సంహరించి వేదములను తిరిగి చతుర్ముఖునికిచ్చిన వాడు నాడు నీవు మత్స్యావతారం ఎత్తితివి. భగవద్రక్షకుడిగా దేవతల కొరకై అమృతమివ్వదలచి నిన్ను వీడిన శ్రీదేవిని తిరిగి పొందదలచి పాలసముద్రమును చిలికించి ఆ వ్యాపారము సక్రమముగా పూర్తి చేయలేని దేవాసురులకు సహాయం అనర్చుటకై కూర్మావతారమెత్తి మందర పర్వతమును వేలాది సంవత్సరములు నీవు వీపుపై మోసితివి. ఉపకారక హిరణ్యాక్షుని విపరీత విజ్ఞానము వలన జలముల పాలైన భూమిని ఉద్ధరించుటకై బురదకు జంకని ఆది వరాహమైతివి. నిన్నే నమ్మిన ప్రహ్లాద బాలుని సంరక్షింప హిరణ్యకశిపుని చీల్చిన నృసింహవైతివి. దేవతల రాజ్యమును ఖండకావరముతో ఆక్రమించిన ధార్మికుడగు బలి వద్ద చివరకు యాచన చేయుటకు కూడా జంకని 3 అడుగుల పొట్టి బ్రాహ్మణుడు వైతివి. అడిగిన వరమివ్వగానే ఆనందంతో ఉబ్బిపోయి ముల్లోకములో చాలన్నంతగా పెరిగి కొలచిన త్రివిక్రముడవైతివి. ఏమి ఆశ్చర్యముగా అద్భుతముగా ఈ చేష్టలను చేసితివో కదా. ఇంతవరకు ఇంద్రజాలముల వంటివి ఇక మానవావతారములను ఆరంభించి ఆరంభముననే భూమిపై నుండి దుష్టులను పాలకులను అందరూ తెగనరికి రక్తములొడ్డు గండ్రగొడ్డలు భుజాన్న దాల్చిన భయంకర పరశురాముడ వైతివే. నీ సుఖము నోర్వజాలక సీతమ్మ నపరించిన వరబల మదాన్వితుడగు దశముఖుని రావణుని పెరకి పారవేయుటకై అడవుల నడిచిన శ్రీరామచంద్రునివై నావు. నీ ప్రేమను పొందిన దూడలకు హాని కలుగునట్లు కాళిందీ నదిలో విషమును కలిపిన కాళీయుని ఆ నది నుండి బయటకు లాగి అతని తలపై నాట్యమాడిన శ్రీకృష్ణుని వైతివి. కాళింది